అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంతి టి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ అక్కడ మౌలిక వస్తువులు, పరిశుభ్రత, ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించారు. బుధవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ నిశాంతి టి బస్ స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్థాయిలో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో భాగంగా బస్ సర్వీసుల టైమింగ్ బోర్డులు, ట్రాఫిక్ గైడ్ల విధులను పరిశీలించారు. బస్ స్టాండ్ లోని స్టాల్స్ లను తనిఖీ చేసి విక్రయిస్తున్న వస్తువుల గడువు తేదీలను పరిశీలించారు. అలాగే తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లో ఇతర వస్తువులను పరిశీలించి ప్రయాణికులతో నేరుగా మాట్లాడారు. అందుతున్న సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోగా ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు బస్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి భవన విస్తరణ, అదనపు బస్సులు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలో జిల్లా ప్రజా రవాణా అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. బస్ స్టాండ్ విస్తరణ, టాయిలెట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేసి త్వరలో కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ టి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ అక్కడ మౌలిక వస్తువులు, పరిశుభ్రత, ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించారు. బుధవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ టి బస్ స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్థాయిలో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. నాలుగు 2026 ట్రాకింగ్ మీరు అన్ని చెక్ చేసి అమ్ముతున్నారా? 6 months వాల్యూ చెక్ చేసి ఇప్పుడు మీరు బస్సులో ఏ ఊరు ఏ ఊరు ఎన్ని గంటలకు బస్సు అనుకున్నారు చెప్పారు? ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళినప్పుడు మీ మొబైల్ నెంబర్ కాల్ వచ్చింది.